ఆసుపత్రి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల క్రితం కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ భుజానికి ఆపరేషన్ జరిగింది. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకొనున్న పవన్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో పవన్ ను ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. 4 రోజుల క్రితం భుజాన్ సర్జరీ చేసుకున్న అనంతరం ఈరోజు పవన్ కళ్యాణ్ ముంబై హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబై హాస్పిటల్ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు డిశ్చార్జ్ అయినట్టుగా సమాచారం అందుతోంది. 4 రోజుల క్రితం ఆయన కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఈ 4 డేస్ కూడా ఆయన అదే హాస్పిటల్లో విశ్రాంతి తీసుకున్నారు. ఇవాళ ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో పవన్ను ఏపీ సీఎం చంద్రబాబు అలానే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి పరామర్శించడం జరిగింది. సో 4 రోజుల క్రితం భుజానికి సర్జరీ చేసుకున్న అనంతరం వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ఈ 4 డేస్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన పరిస్థితి నార్మల్ అవ్వడంతో హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ముంబై ఆసుపత్రి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల క్రితం ఆయన కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజానికి ఆయన సర్జరీ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఇక ఇవాళ ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇప్పటికే ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు అలానే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పవన్ కళ్యాణ్ని పరామర్శించారు.